హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. దేవుడు మనకిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. చిన్న ప్రార్థన. దయామయ యేసు నాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈరోజు ఒక భక్తుడు చనిపోకముందు చేసిన తను సాక్ష్యంగా నిలబడిన విషయము జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి, మీరే నా ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక చనిపోయే దశలో ఉన్న వ్యక్తి చెప్పిన సాక్ష్యం, అతని విశ్వాసం ఎంత గొప్పదో మనం చూద్దాం. ఫెయిత్ ఆఫ్ ఏ డయింగ్ మ్యాన్. చనిపోయే స్థితిలో ఉన్న ఒక వ్యక్తి యొక్క విశ్వాసం ఎంత గొప్పగా ఉందో చూద్దాం. మనకందరికీ తెలుసు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల జాబితా ఉంది. పాత నిబంధనలో ఉన్న విశ్వాసులందరి గురించి చెప్పబడింది. ఒక్కొక్కరి గురించి కొందరి కోసం ఒక సెంటెన్స్, కొంతమందికి కొన్ని వచనాలు అట్లా ఇవ్వబడి ఉన్నాయి. అయితే యోసేపుని గురించి మనకు అందరికీ తెలుసు. యోసేపు కథ ఆదికాండం 30 నుంచి 50 వరకు ఉంటుంది. 35 నుంచి 36 నుంచి అట్లా ఉంటుంది. ఆ కాలంలో ఆ సమయంలో జరిగిన విషయాలన్నీ కూడా యోసేపు జీవిత చరిత్ర పుట్టినప్పటి నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా క్లియర్గా రాయబడి ఉంది బైబిల్లో. 36, 37 నుంచి మొదలు పెట్టండి, 50 వరకు చదివితే మీకు కంప్లీట్ పిక్చర్ ఆఫ్ జోసెఫ్ కనపడుతుంది. తన చరిత్ర అంతా కూడా, అది జరిగిన చరిత్ర ఎంత క్లియర్గా ఆ కాలంలో సెక్యులర్ హిస్టరీలో కూడా రికార్డ్ చేయబడి ఉంది. కాబట్టి అది చాలా స్పష్టంగా అతని జీవితం కనపడుతుంది. అయితే మనం ఎప్పుడు కూడా ముఖ్యంగా యవనస్తుల మీటింగ్స్లో యోసేపుని గురించి చెప్పని వాళ్ళు ఉండరు. ఒక యవనస్తుడు ఎంత అద్భుతంగా దేవునికి దగ్గరగా జీవిస్తూ, యథార్థతతో, దేవుని యందు భయభక్తులతో, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని సన్నిధి వేడకుండా ఎంత చక్కగా గడిపాడో మనకందరికీ తెలుసు. మీరు ఒకసారి మళ్ళీ చదవండి గుర్తు చేసుకోవడానికి. మరి ఇటువంటి యోసేపుని గురించి విశ్వాసుల జాబితాలో తప్పనిసరిగా ఉండాలి కదా. అయితే ఇక్కడ రాయబడిన ఒక వాక్యం నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 22, అది 21 మధ్యలో నుంచి చదువుతాను. యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి, అది యాకోబు చేసిన పని. దేవునికి యాకోబు యోసేపు కుమారులందరినీ ఆశీర్వదించాడని రాయబడింది. 22లో యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇజ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. ఈ మాట నేను ఒకసారి మళ్ళీ చదువుతాను. ఒకే ఒక వచనం రాయబడింది యోసేపు గురించి ఈ విశ్వాసుల జాబితాలో రాసినప్పుడు. అయితే అతని గురించి ఏం రాయబడిందో చూడండి. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు, అంటే మరణశయ్యపై ఉన్నప్పుడు, చనిపోయే తరుణంలో, విశ్వాసమును బట్టి ఇజ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. విశ్వాసం ఉంది కాబట్టి ఇజ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి, ఇంకా వాళ్ళు ఐగుప్తు దేశంలోకి వచ్చారంతే, ఇంకా వాళ్ళకు పెద్ద జనాంగము కాలేదు. అదంతా నిర్గమకాండంలో మనకు కనపడుతుంది. పెద్ద జనాంగం కాలేదు, అయినా కూడా అతనికి విశ్వాసం. ఏం విశ్వాసము? అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం, అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఎప్పుడైతే దేవుడు తన విమోచన ప్రణాళిక నెరవేర్చడానికి అబ్రహాంను ఎన్నుకున్నాడు. అబ్రహాం సంతానం ద్వారా యేసుప్రభు ఈ లోకానికి రావాలని ముందు నుంచి, సృష్టి ఆరంభం కాకముందు నుంచే ఆయన ఆ ప్రణాళిక నెరవేర్పు కోసము అబ్రహాంను ఎన్నుకున్నాడు. అబ్రహాము అన్యుల దేశంలో ఉన్నాడు. అన్యాల విగ్రహాలు అమ్ముకుంటూ జీవించేవాడు. అతన్ని పిలవంగానే విశ్వాసాన్ని బట్టి మారు మాట్లాడకుండా విధేయతతో బయటకు వచ్చేసాడు, అన్నీ వదిలేసి. అటువంటి అబ్రహాముకు
దేవుడిచ్చిన వాగ్దానము 3 వాగ్దానాలు ఇచ్చాడు. నిబంధన వాగ్దానాలు అంటారు. అది ఇజ్రాయెల్ జనాంగానికే కాకుండా మనకు కూడా వర్తిస్తాయి. ఆయన ఏమన్నాడు, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను అన్నాడు. అప్పుడు చేస్తాను అన్నప్పుడు కేవలం అసలు 75 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాంకు పిల్లలు కూడా లేరు. అతని భార్య శారాకు 65 సంవత్సరాలు. ఆమెకు వయసు ఉడిగిపోయింది, పిల్లలు పుట్టే సమయం దాటిపోయింది. అటువంటి వాడిని పిలిచి, నీకు పెద్ద జనాంగంగా నీ జనంని చేస్తాను, ఇసుక రేణువులంత ఎక్కువగా ఆకాశపు నక్షత్రాలు లాగా లెక్కబెట్టేదానికి కూడా వీలు లేకుండా చేస్తాను అని చెప్పి వాగ్దానం, ఫస్ట్ వాగ్దానం. రెండవ వాగ్దానము, మిమ్మల్ని వాగ్దాన దేశానికి తీసుకెళ్తాను. అంటే ఆ ప్రజలకు ఏం దేశం ఉండదు కదా అప్పుడు, ఆ దేశానికి తీసుకెళ్తాను అని చెప్పాడు. తర్వాత మీ ద్వారా సకల ప్రపంచం ఆశీర్వదించబడుతుంది అని 3 వాగ్దానాలు ఇచ్చాడు. ఇప్పుడు యోసేపు చనిపోయే సమయానికి ఆ వాగ్దానాలు ఏమీ మొదలు కూడా కాలేదు. ఇప్పుడు నిర్గమకాండం మొదట్లో చూస్తే 70 మంది మాత్రమే ఉన్నారు యాకోబు సంతానం, అంటే అబ్రహాం సంతానం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చిన్న కుమారుడు 11వ కుమారుడు యోసేపు. మరి యోసేపు ఏ విశ్వాసమును బట్టి ఏ ప్రమాణము గుర్తుంది ఆయనకు, ఏ వాగ్దానం గుర్తుంది? 300 సంవత్సరాల కిందట అబ్రహాంకు చేసిన వాగ్దానము తప్పనిసరిగా నెరవేరుతుంది అనే విశ్వాసము ఎంత గొప్పదంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అని మనం ఇంకోసారి రుజువు అవుతా ఉంది. ఈ వాగ్దానం ఎప్పుడు చేశాడు? యోసేపు చనిపోయేటప్పటికి దాదాపు 300 సంవత్సరాల కిందట. ఆ వాగ్దానం బట్టి తప్పనిసరిగా వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్తారు, ఐగుప్తు బానిసత్వం నుంచి నిర్గమం అవుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఈ నిర్గమము వాగ్దాన దేశం ఎంటర్ అయ్యేదానికి మళ్ళీ 440 సంవత్సరాలు పడుతుంది. జస్ట్ ఇమాజిన్, ఆయన చనిపోతున్నాడు, 300 సంవత్సరాల కిందట దేవుడు చేసిన వాగ్దానం గుర్తు చేసుకుంటున్నాడు. ఆ వాగ్దానం తప్పనిసరిగా నెరవేరుతుంది అని అనుకుంటున్నాడు. ఎప్పుడు నెరవేరుతుంది? దాదాపు 440 సంవత్సరాల తర్వాత. విశ్వాసమును బట్టి ఇజ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి, అంటే ఖచ్చితంగా జరుగుతుంది మీకు నిర్గమము, తన శల్యములను గురించి వారికి ఆజ్ఞాపించెను. అంతే ఉంది. శల్యము అంటే ఎముకలు. తన ఎముకలను గురించి ఏం ఆజ్ఞాపించాడో మనము ఆదికాండంలో చూస్తే అర్థమవుతుంది. ఆదికాండము 50వ అధ్యాయంలో మనం చూద్దాం. ఇక్కడ ఏం రాయబడి ఉంది అంటే, చివరి అధ్యాయంలో 50వ అధ్యాయంలో 24వ వచనం, 25 వచనం, 2 వచనాలు నేను చదువుతున్నాను. యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా ఎంత కాన్ఫిడెంట్ చూడండి, మిమ్మును చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవును అని చెప్పాను. ఇది ఆయన విశ్వాసం. దేవుడు 300 సంవత్సరాల కిందట చేసిన వాగ్దానం తప్పనిసరిగా నెరవేరుతుంది అని చెప్తున్నాడు. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను, ఆ తర్వాత మృతి పొందెను అని రాయబడింది. ఆ తర్వాత వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. ఈ పరిస్థితి ఎట్లాంటిది? యోసేపు ఫరో తర్వాతి ఫరో లాంటివాడు, అంటే ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ స్టేటస్లో ఉన్నాడు ఐగుప్తు దేశంలో. అతని జీవితం అంతా మనం చూస్తే గోతిలో నుండి బయటికి అన్నలందరూ కూడా అతన్ని చంపాలని ఆలోచించి తర్వాత గోతిలో పడేయడము, తర్వాత తీసి బానిసగా అమ్మేయడము, ఐగుప్తు దేశంలో పోతిఫర్ ఇంట్లో ఉండడము, పోతిఫర్ భార్య అతన్ని పాడు చేయాలని చూస్తే అతను పారిపోవడము, తర్వాత అతని మీద నింద వేసి జైల్లో వేయడము, ఇవన్నీ మనకు తెలుసు. ఆ తర్వాత ఏమైంది? జైల్లో ఉన్నప్పుడు కూడా జైలర్ తనని ప్రేమించి అందరికీ అధికారిగా ఉంచాడు. జైలు నుంచి నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? ఫరో దగ్గరికి వెళ్ళిపోయాడు.
ఫరో స్థానానికి వెళ్ళిపోయాడు. ఫరో అతన్ని నమ్మి అతన్ని తన తన సబార్డినేట్గా పెట్టుకున్నాడు. అయితే ఐగుప్తు దేశంలో మొత్తం ప్రపంచంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తులో సమృద్ధి ఉంది. ఎందుకుంది? అక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన యోసేపు ఉన్నాడు. యోసేపు దేవుడు చెప్పినట్లు చేశాడు. కరువు ఉన్న అది సమృద్ధి ఉన్న 7 సంవత్సరాల్లో ధాన్యమంతా కూడబెట్టి గోడౌన్స్లో పెట్టి తర్వాత 7 సంవత్సరాల్లో ప్రపంచం యావత్తు అందరికీ సరిపడా ధాన్యం సేకరించాడు. ఆ తర్వాత అదంతా అమ్మి ఐగుప్తు దేశాన్ని టాప్లో పెట్టాడు. అది అతని బ్యాక్గ్రౌండ్. అటువంటప్పుడు అతను చనిపోతే ఎంతో గొప్పగా సమాధి చేస్తారు. ఎంతో గొప్పగా అతని శరీరము వాళ్ళు ఐగుప్తీయుల సాంప్రదాయం ప్రకారం పెడతారు. అవన్నీ బాగా జరిగి ఉంటాయి తను ఒప్పుకొని ఉంటే. కానీ ఏమంటున్నాడు? వద్దొద్దు, ఇక్కడ నేను బాటసారిని మాత్రమే. ఇక్కడ నేను ఈ దేశానికి చెందినవాడని కాదు. నేను ఐగుప్తీయుని కాదు. నేను ఇజ్రాయెల్ దేశానికి చెందినవాడిని. ఇజ్రాయేలీలకు దేవుడు వాగ్దాన దేశం ఇస్తానన్నాడు. ఆ వాగ్దాన దేశంలోకి నన్ను తీసుకెళ్ళండి, నా ఎముకలు తీసుకెళ్ళండి. ఎముకలు చాలా సంవత్సరాలు ఉంటాయండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆర్కియాలజిస్ట్ వాళ్ళు తవ్వుతున్నప్పుడు ఎప్పుడెప్పుడో 1000 సంవత్సరాల కిందట ఎముకలు కూడా దొరికినాయి అని చెప్తూ ఉంటారు. తర్వాత ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా ఎముకల ద్వారానే వాళ్ళ వయసు తెలుస్తుంది, వాళ్ళ ఏ కుటుంబానికి చెందిన వాళ్ళని తెలుస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా చాలా విషయాలు ఎముకల ద్వారా తెలుస్తాయి. ఎముకలు చాలా సంవత్సరాలు ఉంటాయి కాబట్టి నా ఎముకల్ని తీసుకెళ్ళండి. శరీరం మట్టి అయిపోతుందని అందరికీ తెలుసు. శరీరంతో సంబంధం లేదు. ఎందుకంటే మనము శరీరము శాశ్వతం కాదు. ఈ యోసేపు చెప్పిన మాటలు మనం అర్థం చేసుకోగలిగితే మనం చివరికి ఎక్కడికి పోతామో తెలిసినప్పుడే మనం సంతోషంగా ఉండగలము అని మరొక్కసారి రుజువు అవుతుంది. యోసేపుకు తెలుసు తప్పనిసరిగా తన ప్రజల్ని, ఇది శారీరక విషయాలు మాత్రమే చెప్తున్నాడు యోసేపు ఇక్కడ. అయితే యోసేపు కంటే మనం చాలా ధన్యులం. ఎందుకంటే మనం కొత్త నిబంధనలో ఉన్నాం. యేసుప్రభు మన కోసం చనిపోయినాడు. యేసుప్రభు మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. మనకున్న నిరీక్షణ ఏంది? మనకున్న వాగ్దానం ఏంటి? నేను పునరుద్ధానుడైనట్టుగా మీరు కూడా పునరుద్ధానులు అవుతారు, నాతో పాటు మీరుంటారు, నిత్య జీవంలోకి తీసుకెళ్తాను అని చెప్పాడు. యేసుప్రభు సిలువకు వెళ్ళకముందు యోహాను 14వ అధ్యాయంలో మనం చూస్తే, మీరు కలవరపడకండి, నేను తిరిగి వస్తాను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అని చెప్పాడా? నా తండ్రి ఎద్ద అనేక నివాసాలు ఉన్నాయి, మా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, మీకు అందరికీ స్థలం సిద్ధపరిచి మళ్ళీ వచ్చి తీసుకెళ్తానన్నాడు. అది మన విశ్వాసం, మనకిచ్చిన వాగ్దానం. మరి యోసేపు అయితే వాగ్దాన దేశంలో తన శల్యాలను పెట్టమని అడిగాడు. అయితే మనం ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధపడాలి? పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడాలి. పరలోకంలో మన నిత్య నివాసం ఉంది. పరలోకంలో మనం వెళ్ళాలి, పరలోకానికి మనం వెళ్ళాలి అనే ఆశ మనం పెట్టుకొని ఉండాలి. ఈ యోసేపుకున్న ఆలోచన ఎంత గొప్పది! ఏం చెప్తున్నాడు? నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలను అని చెప్పాడు. అయితే ఆయన చెప్పడం సరే, తర్వాత 400 సంవత్సరాల తర్వాత 400 సంవత్సరాల వరకు ప్రిజర్వ్ చేశారు అతని ఎముకలను, అతని శరీరాన్ని. ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు గోషెన్ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళని ఐగుప్తీయులు అసలు దగ్గర చేర్చలేదు. వాళ్ళు అంటరాని వాళ్ళు అని అనుకునేవాళ్ళు ఐగుప్తీయులు. అందుకని యోసేపు ఉన్నప్పుడే వాళ్ళకు గోషెన్లో చాలా సమృద్ధి ఉంటుంది. వాళ్ళకంతా వాళ్ళ పశువులకి కావలసిన తిండి అవన్నీ కూడా ఆ ప్రాంతంలో దొరుకుతుంది. అక్కడ సెటిల్ అయినారు. అయితే తర్వాత యోసేపు చనిపోయిన తర్వాత, యోసేపుని తెలియని ఫరో వచ్చిన తర్వాత వాళ్ళందరినీ శ్రమ పెట్టి చాలా హింసల పాలు చేశారు. అయినా కూడా వాళ్ళు యోసేపు ఎముకల్ని అది భద్రపరిచారు అని చెప్పబడింది. శవాన్ని భద్రపరిచారు, ఒక పెట్టెలో ఉంచారు. ఆ పెట్టెను వాళ్ళు వదిలేయలేదు. ఇజ్రాయెల్ జనాంగం ఎక్కడుంటే అక్కడ ఆ పెట్టె ఉన్నింది.
వాళ్ళు ఎంత ప్రేమగా యోసేపు చెప్పిన మాట వింటున్నారు, విధేయత చూపిస్తున్నారు. ఆ విధంగా మనము ఆలోచిస్తే ఎంత గొప్పగా సాక్ష్యం ఇచ్చాడు. అతని విశ్వాసం అతని మాటల్లో ఎంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నేను 50వ అధ్యాయంలో 20 ఆదికాండం 50లో నేను 2 వచనాలు నేను చదివాను కదా, 24, 25. దాంట్లో నిశ్చయముగా మీకోసం వస్తాడు దేవుడు, నిశ్చయంగా మిమ్మల్ని ఈ దేశం నుంచి తీసుకెళ్తాడు అని యోసేపు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. అంత ఖచ్చితం. ఇక్కడ ఈ మనం చదివిన వాక్య భాగంలో హెబ్రీ పత్రిక 11:22లో కేవలము అతని మరణం గురించే రాయబడింది. మరణ సమయంలో అతను చెప్పిన మాటలు, ఫెయిత్ ఇన్ ఆఫ్ ఎ డయింగ్ మ్యాన్, అదొక్కటే మనకు కనపడుతుంది అక్కడ. యోసేపు చేసిన కార్యాలు ఎక్కడా లేవు, యోసేపు చేసిన అద్భుతమైన విషయాలు ఎక్కడ లేవు, అతనికి ఉన్న జ్ఞానం ఎక్కడ చెప్పబడలేదు. అతను ఏ విధంగా కళలకు అర్థం చెప్పేవాడో, దేవుడి జ్ఞానం కలిగి ఉన్నాడో, దేవుని పట్ల యథార్థత కలిగి ఉన్నాడో, అవన్నీ రాయలే అక్కడ. కేవలం అతని విశ్వాసాన్ని బట్టి నా ఎముకల్ని తీసుకెళ్ళండి అని అంటున్నాడు. ఒక ప్రత్యేక విషయం అది. యోసేపుని గురించి అక్కడ ఒక ప్రత్యేక విషయం రాయబడింది. చివరి భాగంలో చనిపోకముందు చేసిన పని. ఒకసారి మనల్ని మనము ఆలోచించుకుంటే ఎంతమాత్రం సిద్ధపాటు కలిగి ఉన్నాం మనం. ఈ కాలంలో మీరు చూస్తున్నారు, యాక్చువల్గా పోస్ట్ కోవిడ్ సమయంలో ఏం జరుగుతుంది, ఎక్కడ వాళ్ళు చిన్న పిల్లలు కూడా రాలిపోతున్నారు. మాలాంటి పెద్దవాళ్ళు సరే, మాకు అది సహజం, కానీ చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు. ఎందుకని మనకు రీజన్ తెలియదు, కానీ అంటే వయసుతో నిమిత్తం లేకుండా అందరూ చనిపోతున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు మనకు అవసాన కాలం వస్తుందో, ఎప్పుడు మనం చనిపోతామో తెలియదు. అయితే సిద్ధంగా ఉండాలి. యోసేపు ఏ విధంగా సిద్ధపడి ఉన్నాడో, హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నాడు. వాగ్దాన దేశానికి వెళ్తారు, అప్పుడు నా శల్యాలు అక్కడ తీసుకెళ్ళండి అని చెప్తున్నాడు. మనం మరణానికి సిద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఈ వాక్య భాగం నా ద్వారా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోసేపు తన జీవితకాలంలో అనేక గొప్ప కార్యాలు చేశాడు, కానీ అవసాన దశలో ఇజ్రాయేలీల నిర్గమం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన శరీరం గురించి చెప్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి మరణం గురించి భయం ఉంటుంది, కానీ ఎంత చక్కగా తన చివరి దశ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతనికి తన డెస్టినేషన్ తెలుసు. తప్పనిసరిగా దేవుడు ఇవ్వబోయే వాగ్దాన దేశానికి వెళ్తాను అని తెలుసు, కాబట్టి నిశ్చయంగా చెప్తున్నాడు. అయితే ఒకసారి ఆలోచిస్తే యోసేపు కంటే మనం ఎంత ధన్యులమండి. మనకు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు. యేసుప్రభు నందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ మరణించరు, నిత్య జీవానికి వెళ్తారు, రెండవ మరణం ఉండదు అని బైబిల్ చెప్తుంది. మరణించరు అంటే శరీరం అట్లే ఉంటుందని కాదండి, శరీరం పోతుంది, మట్టితో చేయబడిన శరీరం. కాబట్టి మొదటి మరణం అందరికీ సంభవిస్తుంది. కానీ తిరిగి యేసుప్రభు వచ్చినప్పుడు పునరుద్ధానం, అందరూ పునరుద్ధానాలు అవుతారు, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు. అయితే రెండవ రాకడలో ఉన్న ఫస్ట్ స్టేజ్లో విశ్వాసులందరూ ఎత్తపడతారు, మిగిలిన వాళ్ళు మాత్రము ఉంటారు. తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత జడ్జిమెంట్ జరుగుతుంది. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు హెల్ప్ చేసిన వాళ్ళందరినీ కూడా మంచి వాళ్ళుగా, గొర్రెలుగా పరలోకానికి తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా మనకు బైబిల్ ఖచ్చితంగా చెప్తా ఉంది. ఎందరైతే యేసుప్రభు యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు అనబడదురు అని యోహాను 1వ అధ్యాయంలో చెప్పబడింది. మనం దేవుని కుమారులు అయిన తర్వాత మన ఇంటికి మనం వెళ్తాం, మన దేవుని ఇంటికి వెళ్తాం. అటువంటి నిశ్చయత మనలో కలిగి ఉండాలి, రక్షణ నిశ్చయత కలిగి ఉండాలి. మేమందరం రక్షణ పొందాము, మేమందరం బ్యాప్టిజం తీసుకున్నాము అంటే కుదరదు. బ్యాప్టిజం కేవలం ఒక ఆచారం మాత్రమే. మన హృదయాలు బ్యాప్టిజం పొందాయా లేదా, మన హృదయం రక్షణ మార్గంలోకి వెళ్తా ఉందా లేదా, అలాంటప్పుడే మనకు రక్షణ నిశ్చయత వస్తుంది. ఈ క్షణంలో నేను చనిపోతే నేను పరలోకానికి వెళ్తాను అన్న ఆలోచన నాకుంది. విశ్వాసులందరికీ ఇది ఉంటుంది. మరి మనకు ఉందో లేదో మనకు ఒక్కొక్కసారి మనం పరీక్షించుకోవాలి.
మ్యాన్ ఈజ్ ద ఓన్లీ క్రీచర్ హూ నోస్ వాట్ ఈస్ గోయింగ్ దట్ హీస్ గోయింగ్ టు డై. అంటే మానవుడికి ఒక్కనికే తెలుసు తను చనిపోతానని. కానీ హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ విల్ నెవర్ డై. ఎప్పుడు చనిపోడు అన్నట్టుగా ఉంటాడు. ఎంత బాధాకరం కదండి. మనకు తెలుసు మనం చనిపోతామని, కానీ డబ్బులు కూడబెట్టుకుంటూ ఇహలోకపరమైన విషయాల్లో ఆసక్తి కలిగి ఉండి రోజు రోజుకు మనం దేవునికి దూరం అయిపోతున్నాం. ఈ కాలం భయంకరమైన కాలంలో ఉన్నాం. సొదొమ గొమొర్రాల టైంలో ఉన్నట్లు మరి ఈ విధంగా మనం నాశనం కాకుండా ఉండాలంటే నోవహు కాలంలో ఉన్నట్లాంటి పరిస్థితులు ఇప్పుడున్నాయి. మరి వాళ్ళతో కలిసిపోకుండా మనం సెపరేట్గా ఉండాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఇహలోకంలో ఉంటూ ఇహలోక మాలిన్యం అంటుకోకుండా ఉండండి అని దేవుడు మనకి యాకోబు పత్రిక ద్వారా చెప్తూ ఉన్నాడు. అందుకని యోసేపు మార్గంలో మనం కూడా వెళ్దాం. యోసేపు చెప్పినట్లు మనం కూడా ఒక సాక్షిగా నిలబడాలి. చనిపోయే ముందు కూడా మన విశ్వాసం బట్టి అందరినీ దేవుని దగ్గరికి నడిపించాలి. ఈ యోసేపు విశ్వాసం గురించి ఆలోచిస్తే, యోసేపు విశ్వాసము ఏ దాని మీద ఆధారపడింది అంటే దేవుని వాగ్దానాల మీద ఆధారపడింది. యాక్చువల్గా అదొక సందేశం, ఒక గొప్ప సందేశం అందరికి కూడా. అతని వాగ్దానము దేవుడు ఎప్పుడో 300 సంవత్సరాల కిందట చెప్పిన వాగ్దానం నెరవేరుతుంది. అది కూడా 400 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందుతారు. ఇంకొక 40 సంవత్సరాల తర్వాత వాగ్దాన దేశానికి వెళ్తారు. ఆ వాగ్దాన దేశంలో తన ఎముకలు పెట్టాలి అని చెప్తూ ఉన్నాడు. అతని అది లెగసీగా వదిలిపెడుతున్నాడు, వారసత్వంగా యోసేపు ఇస్తూ ఉన్నాడు అని చెప్పి రాయబడింది. తర్వాత అది వాళ్ళకి స్వాస్థ్యంగా ఇవ్వబడిందని కూడా రాయబడింది. అది తర్వాత చూపిస్తాను మీకు ఆ వాక్య భాగం. మనము పిల్లలకి ఏదో వదిలిపెట్టిపోవాలా అని చెప్పి ఆస్తులు సంపాదించుకుంటూ ఉంటాం. మనం వదిలిపెట్టాల్సింది ఆస్తులు కాదండి. వాళ్ళ కోసము ఏం వదిలిపెడుతున్నామో ఇహలోక పరంగా అని కాదు, కానీ వాళ్ళల్లో ఏం వదిలిపెడుతున్నాము. ఆర్ వి ఫిల్లింగ్ దెమ్ విత్ ఫెయిత్ ఆర్ ఆర్ వి జస్ట్ గివింగ్ దెమ్ ఇనఫ్ టు లివ్ ఫర్ సెవరల్ ఇయర్స్ కంఫర్టబుల్లీ? ఇది మీరు ఆలోచించాల్సిన విషయం. చాలామంది శక్తి వంచన లేకుండా తల్లిదండ్రులు పిల్లల కోసం కూడబెట్టి ఎంతో డబ్బులు కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. దేవుడికి మనకి ఎంత కావాలో తెలుసు కాబట్టి మనకు కావలసినంత ఇస్తూనే ఉన్నాడు. అయినా కూడా మనం ఇంకా ఇంకా ఇవ్వాలి పిల్లలకి అన్నట్టుగా శ్రమ పడుతూ ఉంటాం. మనం ఇవ్వాల్సింది ఆస్తి కాదండి. మనం ఇవ్వాల్సింది వాళ్ళకు ఒక మంచి జీవితం, మంచి ఆలోచనలు ఇవ్వాలి. మనము జీవించున్నంత కాలము వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. ఒక ఆయన అంటాడు, ఆస్పైర్ టు ఇన్స్పైర్ బిఫోర్ యూ ఎక్స్పైర్. నువ్వు బతికుండంగానే ఇతరులను ఇన్స్పైర్ చెయ్యి, చనిపోకముందే మనం ఇతరులను ఇన్స్పైర్ చేయాలి అని. ఇప్పుడు ఇతని విశ్వాసం నుంచి ఒక 7 పాయింట్లు మీకు చెప్తాను. ఫస్ట్ది ఏంటంటే, అతను చిన్ననాడు దేవుడిచ్చిన కళలను విశ్వసించాడు. చిన్నప్పుడు యోసేపు కళలు వచ్చినాయి అని చెప్పి 37వ అధ్యాయం మీరు చదవండి, దాంట్లో కనపడుతుంది. 37వ అధ్యాయంలో మొదటి భాగం నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. 9వ వచనం నేను చదువుతున్నాను, 8, 9, 7 నుంచి కూడా మనం చూడొచ్చు. ఏమంటున్నాడంటే, నాకు కళ వచ్చింది అని అన్నలకు చెప్తున్నాడు. మనం చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలిచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడను అని చెప్పాడు. అంటే అది తనకు వచ్చిన కళ. తన అన్నలందరూ వచ్చి తన దగ్గర సాష్టాంగ పడ్డారని. మళ్ళీ ఇంకొక కళ వచ్చింది. అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడినని చెప్పాను. అంటే తన తల్లిదండ్రులు కూడా తనకు సాష్టాంగ పడినారు అంటే అందరికి కోపం వచ్చింది. అయితే ఇతను మాత్రం ఎప్పుడు కూడా తన కళల గురించి నిశ్చయంగా తనకు జరుగుతుంది అని తెలుసు. అందుకని ఎప్పుడు అనుమానపడలా.
విశ్వాసంతో ముందుకు సాగాడు. తర్వాత రెండవది, ఎంత శోధనలు వచ్చినా కూడా ఆ శోధనలో నుంచి బయటపడ్డాడు. పొతిఫర్ భార్య ఆమె చెప్పిన మాటలు విని ఉంటే పొతిఫర్ ఇంట్లో తనకు సౌఖ్యం ఉండేది, సుఖం ఉండేది. అందరికంటే టాప్లో అప్పటికే ఉన్నాడు, ఇంకా సుఖంగా ఉండేవాడు. ఎవరు చూసేవాళ్ళు కాదు తను చేసిన తప్పు. కానీ తండ్రి ఎదుట నిలబడడానికి సాహసం చెయ్యాలి కాబట్టి తండ్రి ఎదుట దేవుని ఎదుట నేను ఇట్లాంటి పనులు చెయ్యను అని చెప్పి పారిపోతాడు. మూడవది, ఎంత శ్రమలున్నా కూడా దేవుణ్ణి మహింపరిచాడు. అక్కడ జైల్లో ఉన్నాడు. జైల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, అయినా కూడా ఎక్కడ దేవుణ్ణి మర్చిపోలా. అక్కడ కూడా దేవుణ్ణి మహింపరిచాడు. కళలు చెప్పే ఇది జ్ఞానం ఉంది అని చెప్పి జైలరు తెలుసుకున్నాడు. అతన్ని గ్లోరిఫై చేశాడు దేవుణ్ణి. తర్వాత 4వ పాయింట్ మనం చూస్తే, హృదయపూర్వకంగా అన్నల్ని క్షమించాడు. 50వ అధ్యాయంలో చూస్తే వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు. వాళ్ళు మమ్మల్ని శిక్షిస్తావేమో అని అంటే అప్పుడు ఏమన్నాడు, భయపడుకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించదని చెప్పాడు. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించదు కానీ నేటి దినమున జరుగుతున్నట్లు బహు ప్రజలను బ్రతికించినట్టుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను, మీరేం పడద్దండి అని చెప్పి అన్నల్ని ప్రేమగా దగ్గర తీసుకుంటాడు. 5వది, చాలా తెలివిగా మేనేజ్ చేశాడు. ఫరో తర్వాతి స్థానం పొందాడు. తనకి అప్పచెప్పిన పనిని సమృద్ధి ఉన్నప్పుడంతా కలెక్ట్ చేయడము, తర్వాత అందరికీ పంచడము, ఇవన్నీ చాలా జ్ఞానంతో కూడినవి. అవన్నీ కూడా చేశాడు. తర్వాత 6వది ఏంటంటే, తనకు దేవుడిచ్చిన కనాన్ దేశంలో పోవాలా అని, తన శల్యాలు పోవాలా అని ఆలోచించాడు. అంటే నిత్య జీవానికి మార్గం చూసుకున్నాడు. మన కనాన్ ఏంటి? పరలోకం. వాళ్ళ కాలంలో దేవుడిచ్చిన ప్రామిస్ ల్యాండ్. చివరిగా హీ లెఫ్ట్ లెగసీ. పిల్లలకి ఏం వదిలిపెట్టిపోయాడు అది ఒకసారి మనం చూస్తే, వాళ్ళు ఎంత ఓపికగా అన్ని సంవత్సరాలు యోసేపు శరీరాన్ని మోసుకుపోయారు చూడండి. అదే పెట్టాను. నిర్గమకాండం 13:19 రాయబడి ఉంది. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చి, నిర్గమం అయిన తర్వాత అతడు దేవుడు నిశ్చయంగా దర్శనమిచ్చినప్పుడు మీరు నా ఎముకల్ని ఇక్కడి నుండి తీసుకొని పోవాలని ఇజ్రాయేళ్ల చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. అది ప్రూవ్ అయింది కదా మనకి. తర్వాత అతన్ని పాతి పెట్టేది కూడా రాయబడి ఉంది. యెహోషువ 24:32. ఇజ్రాయేలీలు ఐగుప్తుల నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు 100 వరహాలకు షెకెం తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగంలో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. ఈ మాట చూడండి. స్వాస్థ్యంగా ఏమిచ్చాడు యోసేపు? తన ఎముకల్ని ఇచ్చాడు. అంటే ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ తను చనిపోయే సమయంలో తనకున్న విశ్వాసాన్ని బట్టి తను చెప్పిన మాటలు అందరికీ కూడా స్వాస్థ్యంగా వదిలిపెట్టి వెళ్ళాడు. ఇదండి స్వాస్థ్యం అంటే, నిజమైన స్వాస్థ్యం. మనం ఆస్తులు ఇవ్వడం కాదు, నమ్మకం వాళ్ళ హృదయాల్లో ఉంచాలి. అదే స్వాస్థ్యం. అదే యోసేపు ఇచ్చిన స్వాస్థ్యం. మనం కూడా అలాగుండాలని కోరుకుందాము, ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, యోసేపు ఏ విధంగా తన కుమారులకు స్వాస్థ్యంగా తన ఎముకలనిచ్చిపోయాడో, తన మాటలు నిలిచిపోయినాయో, అదేవిధంగా మేము కూడా ఎప్పుడు కూడా ఇతరులకు మాదిరిగా నిలబడేటట్టు చూడమని, మా మరణానికి తర్వాత ఎక్కడుంటామో తెలుసు కాబట్టి ఎదురు చూసేవాళ్ళుగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.